ఓం నమ శివాయ. మనం ఈ కార్తీక మాసంలో 365 కట్ట ఒత్తిని అందరూ ఇళ్లల్లోనూ తులసమ్మ దగ్గర వెలిగించుకుంటాం కదా. ఈ 365 ఒత్తుల కట్టని ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో నేను చేసి చూపించబోతాను. ఫస్ట్ కొంచెం పత్తిని తీసుకొని దానిని వీడియోలో చూపించిన విధంగా దానిని సన్నని దారంలాగా తీసుకోవాలి. సన్నని దారంలాగా తీసుకోవాలి. మన ఫింగర్స్కి కొంచెం విభూతి కానీ బూడిద కానీ రాసేసుకోవాలి. పత్తి లాగడానికి చాలా సులభంగా ఉంటుంది, లేకపోతే పత్తి జారిపోతుంది. అందుకని చెప్పి మన 2 ఫింగర్స్కి పత్తిని విభూతిని రాసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నని దారంలాగా లాక్కోవాలి. ఇలా సన్నని దారంలాగా లాగిన తర్వాత ఇది చిక్కు పడకుండా ఉండడానికి మధ్య మధ్యలో మనం కొంచెం బియ్యం వేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో లాగినప్పుడు అది దారం చిక్కు పడుతుంది. దారం చిక్కు పడకుండా ఉండాలి అంటే మధ్య మధ్యలో కొంచెం బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకుంటే మనం తీసేటప్పుడు అది చిక్కు పడకుండా ఉంటుంది. ఇట్లా తీసుకున్న తర్వాత మన చేతికి ఒక 20 సార్లు ఈ దారాన్ని చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న దానిని తీసేయవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మనం చేసేటప్పుడు దానికి అది అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము ఒక 18 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 18 పీసెస్ ఎందుకనంటే మనం తీసుకున్నది 20 రౌండ్స్ అనమాట. 18 పీసెస్ అంటే 20 × 18 360 అవుతాయి అన్నమాట ఒత్తులు. ఇంక ఇందులో మనము ఒక 5 ఒత్తుల్ని మనం యాడ్ చేస్తే 365 ఒత్తుల కట్ట రెడీ అవుతుందన్నమాట. ఇంక ఇందులోనే ఏమైనా మిస్ అయ్యాయి అని మనకి సందేహంగా ఉంటే మనం 18 పీసెస్ కలిపాం కదా, 19 పీసెస్ కలుపుకుంటే ఎక్స్ట్రా కూడా ఉంటాయి. అప్పుడు మనకి ఏ సందేహం ఉండదు. ఈ విధంగా మనము 19 పీసెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీని అంతటిని ఒక ఒత్తిలాగా తయారు చేసుకోవాలి. దీన్నంతటిని ఇప్పుడు చేతిలో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా రబ్ చేసుకుంటే ఈ విధంగా 365 ఒత్తుల కట్ట రెడీ అవుతుంది. చూసారా ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన చేతితో మనం స్వయంగా తయారు చేసుకొని గుళ్ళో దీపారాధన చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.